అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: అరేబియా ద్వీపంలోని నమాజ్ చేసేవారు తన్ను ఆరాధిస్తారన్న ఆశ శైతాన్కు ఇక లేదు. కానీ ముస్లింల మధ్య వైషమ్యం అనే అగ్నిని రేకెత్తించే విషయంలో అతను నిరాశ చెందలేదు. సోదర మహాశివులారా, నమాజ్ను క్రమం తప్పకుండా నియమానుసారం పాటించేవారు దైవం పట్ల భయభక్తులు కలవారై ఉండటాన శైతాన్ ప్రభావానికి లోనవరు, వాని ప్రేరేపణలకు దాసోహం అవరు. ఇక్కడ ఆరాధన అంటే పూజ అన్నదే భావం కాదు, జీవితంలోని అన్ని రంగాల్లోనూ శైతాన్ చూపే మార్గాన్ని, శైతాన్ పోకడలను అనుసరించటం అన్నమాట. శైతాన్ నిజమైన ముస్లిముల్ని దైవ మార్గం నుంచి తప్పించలేకపోయినా వారి మధ్య విభేదాలు సృష్టించి వాటిని వైరత్వం, వైషమ్యాల వరకు కొనిపోగలరు. శైతాన్ ఈ విషయంలో సాధించిన విజయాలు నేడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కనుక సోదర మహాశివులారా, మనం నమాజుల్ని ఆచరించడంతో పాటు జీవితంలో మనం ఆచరించే మిగతా విషయాల్లోనూ శైతాన్ ప్రభావానికి లోను కాకుండా, వాడి మాయలో చిక్కుకోకుండా జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.